హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఆవు అయితే ఈనింది. దానికోసం జున్ను పాలు ఇంట్లో ఉంటే జున్ను చేయాలనుకున్నాను. ఫస్ట్ టైం జున్ను తయారు చేస్తున్నాను. దానికోసం జున్ను పాలు తీసుకున్నాను. తర్వాత ఈరోజు ఈనింది కాబట్టి దాని పాలు ఎక్కువ ఇది ఉంటాయి కాబట్టి దానిలోకి నార్మల్ పాలు కలిపాను. నార్మల్ పాలు కలిపిన తర్వాత దానికి తగ్గ చక్కెర బెల్లం వేసుకున్నాను. ఫస్ట్ బెల్లం వేసుకొని తగినంత తీపి కోసం బెల్లము, తర్వాత చక్కెర కూడా యాడ్ చేస్తే తీపి అనేది బాగా ఉంటుందన్నమాట. చక్కెర బెల్లం రెండు బాగా వేసి కలిపాను అన్నమాట. కలిపిన దాన్ని బెల్లం కరగాలని చెప్పి చాలాసేపు కలిపాను. కలిపిన తర్వాత ఉండలు లేకుండా బెల్లం అనేది బాగా కరిగిపోయింది. కరిగిన ఈ మిశ్రమాన్ని ఏదైనా చెత్త ఉంటుంది కాబట్టి వడగట్టుకోవాలి. వడగట్టుకొని ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకున్నాను. సో ఆ వడగట్టిన దాన్ని వడగట్టేసిన తర్వాత ఎప్పుడైతే నేను మిశ్రమాన్ని వడగడుతున్నాను, మీరు చూసారంటే లాస్ట్లో వడగట్టిన తర్వాత పాలల్లో బెల్లంలో ఉన్న చెత్త అంతా స్ట్రైనర్లోకి వచ్చేసింది. సో నాకైతే తీపి అయితే సరిపోయింది. అందుకని మిగిలిన బెల్లాన్ని పక్కన పెట్టేశాను. తర్వాత మిరియాల పొడి వేసుకున్నాను. మీరు కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. యాలకుల పొడి నా దగ్గర లేదు, అందుకని స్కిప్ చేశాను. తర్వాత కుక్కర్ పెట్టుకొని దాంట్లో అడుగంటకుండా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత మనం ఏదైతే పాలు పెట్టుకున్న గిన్నెని పెట్టి మూత పెట్టుకోవాలన్నమాట. బాగా మూత పెట్టుకొని ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాగా కాలిన తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు పెట్టుకోవాలి. టోటల్గా 1/2 అవర్ అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసారంటే నాకు స్పూన్ పెడితే స్పూన్కి అతుక్కోవట్లేదు. సో ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది, జున్ను అయితే రెడీ అయిపోయింది. సో 1/2 అవర్ మనకైతే టైం పడుతుంది. హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, మిగిలిన ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. నేనైతే ఫస్ట్ టైం ఇలా తయారు చేశాను. సో అందుకని ఇలా ఉండింది. టేస్ట్ అయితే సూపర్గా ఉండింది. కాకపోతే నేను ఏదైతే ఈ రెడీ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకున్నప్పుడు ఇలా విరిగిపోయింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా అలా వచ్చింది. కానీ చాలా బాగుండింది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై